దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 38. వేరే అయిన ఇద్దరి జంటల రూమ్స్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఈశ్వరి అలా గట్టిగా అరిచేసరికి జగదీశ్వరరావు శ్రీమాని కూడా వినపడి అక్కడికి చేరుకుంటారు. వాళ్ళే కాదు, తన అరుపుతో అక్కడిక్కడ పని చేసుకునే సర్వెంట్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. ఈశ్వరి మైనాని కోపంగా చూస్తుంటే జగదీశ్వరరావు అది చూసి, ఏమైంది ఈశ్వరి, ఎందుకలా అరిచావు అని అడుగుతాడు. ఈశ్వరి చెప్పడానికి అక్కడ సర్వెంట్స్ చూడటం చూసి, మీరేంటి ఇక్కడ, వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అంటూ సీరియస్ అయింది. అలాగే మేడం అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతా శ్రీమాన్. ఈవిడ గారి పుణ్యాన నా ఇంట్లో వినకూడని మాటలన్నీ వింటున్నాను. ఇక ముందు ముందు ఏమేమి వినాల్సి వస్తుందో చూడాల్సి వస్తుందోనని నాకు కంగారుగా అనిపిస్తుంది అని అంటుంది ఈశ్వరి. అది విని శ్రీమాన్ జగదీశ్వరరావు గారు మైనా వైపు చూస్తుంటారు. అసలు ఏమైంది మైనా అని అడుగుతారు జగదీశ్వరరావు గారు. నేను కార్తీక్తో ఫోన్ మాట్లాడుతుంటే ఆంటీ నా మీద సీరియస్ అవుతుంది అని ఏదో సింపుల్గా చెప్తున్నట్టుగా చెప్తుంది. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఈవిడ గారు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ఇక్కడ పడుతున్న బాధలని చెప్పుకుంటుందంట అంటూ విన్న మాటలన్నీ కోపంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమికులని మనకు తెలిసిన విషయమే కదా ఈశ్వరి, నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతావు అంటారు జగదీశ్వరరావు గారు. తెలిసినా సరేనండి, నేను భరించలేకపోతున్నాను. తన మెడలో నా కొడుకు కట్టిన తాళి కనపడుతుంది. ఆ తాళి మెడలో ఉండగానే పరాయివాడి కౌగిల్లో ఛీ, చెప్పడానికే నాకు విరక్తి కలుగుతుంది అంటూ మొహం విరుచుకుంటుంది. ఈశ్వరి బాధ జగదీశ్వరరావు గారికి కూడా అర్థమైనా ఏమీ మాట్లాడలేకపోతుంటే శ్రీమాన్ మాత్రం కోపం తెచ్చుకుంటూ, నీకు నీ ప్రియుడితో మాట్లాడాలనిపిస్తే 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడొచ్చు కదా, అలా చేయకుండా ఇక్కడ ఫోన్ కాల్ మాట్లాడుతూ అందరికీ సినిమా చూపించాలా అంటూ కోపడతాడు. ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ అనుకోకుండా కార్తీక్కి ఫోన్ చేశాను అని అంటుంది. మా అమ్మ కాబట్టి నీ మాటలు నాకు మా నాన్నకి చెప్పుకొని కడుపులో పెట్టుకుంటుంది. కానీ అవే నీ మాటలు సర్వెంట్స్ వింటే ఎంతమందికి చేరిపోతాయో తెలుసా? ఈ రకంగా మా ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా అని అడుగుతా శ్రీమాన్. ఆ క్షణం శ్రీమాన్ మాటలు కూడా మైనాకి కరెక్టే అనిపించి, సారీ, నేనిక్కడ ఫోన్ కాల్ మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటుంది. నీ వైపు నుంచి ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే ఊరుకోను మైనా అంటాడు శ్రీమాన్. జరిగిన దాంట్లో తన తప్పు ఉంది అనుకొని శ్రీమాన్ అలా మాట్లాడుతున్నా కూడా ఇంకేమీ ఎదురు మాట్లాడకుండా మైనా అక్కడి నుంచి వెళ్తుంది. జగదీశ్వరరావు గారికి ఒక భార్య పరిస్థితే కాదు, మైనా వైపు నుంచి కూడా ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. శ్రీమాన్ తల్లి భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని, ఎవరో పరాయి వాళ్ళ కోసం నువ్వు బీపీ పెంచుకొని ఆవేశపడటం ఎందుకమ్మా అని అంటాడు. ఏమోరా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ మైనా వల్ల మన కుటుంబ గౌరవం ఏమవుతుందని భయం కలుగుతుంది అంటుంది ఈశ్వరి. మైనా రూమ్లోకి వచ్చి జరిగింది గుర్తు తెచ్చుకొని, ఈశ్వరి ఆంటీ నా మీద కోప్పట్టంలో తప్పు లేదులే. హాల్లో కూర్చొని నేను కార్తీక్తో ఫోన్లో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉండగా శ్రీమాన్ లోపలికొచ్చి, మమ్మల్ని నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వవా? నీ వల్ల మా ఇంటికి గౌరవం ఎక్కడ పోతుందో అని మా మామ్ ఎంత భయపడుతుందో తెలుసా అంటూ సీరియస్ అవుతాడు. ఇప్పుడు జరిగిన దానిలో నా తప్పు ఉంది అని మౌనంగా వచ్చాను శ్రీమాన్. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. కార్తీక్తో ఫోన్లో మాట్లాడాలి అంటే ఈ రూమ్లో కూర్చొని మాట్లాడతాను అని అంటుంది. హలో, నేను అసలే ఫ్రెష్ డిజార్డర్ గాడిని. ఇది నా రూమ్. నా రూమ్లో కూర్చొని నువ్వు నీ ప్రియుడితో మాట్లాడితే నేను సహించను అంటాడు రోషంగా. అయితే ఏం చేయమంటావు? ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడొద్దు అంటే ఇంక నేను ఎక్కడ మాట్లాడాలి? అలా అని చెప్పి కార్తీక్తో మాట్లాడొద్దని కండిషన్స్ పెడితే మాత్రం అసలు ఊరుకోను అంటుంది మైనా. నీ ప్రియుడితో నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో, బట్ మా ముందు మాత్రం మాట్లాడొద్దు అని అంటాడు. అంతలోని మైనాకి ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపించి, అసలు నేను ఇంకా ఈ రూమ్లో ఉండటం ఎందుకు?
అనుకున్నట్టుగా 3 రాత్రులు అయిపోయాయి కదా, ఇక నేను వెళ్ళి వేరే రూమ్లో ఉంటాను అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పంచే, నా రూమ్లో నేను ప్రశాంతంగా ఉంటాను అంటాడు శ్రీమాన్. నాకు నా రూమ్ అంటూ ఉంటే నీకన్నా ఎక్కువ నేను ప్రశాంతంగా ఉంటాను అంటూ మైనా బట్టలు ప్యాక్ చేసుకుని ఆ రూములో నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, వెళ్ళిపోయింది అని శ్రీమాన్ అనుకొని మళ్ళీ అంతలోనే తను వెళ్ళిపోగానే బోసిగా కనిపిస్తున్న ఆ రూమ్ను చూసి బెడ్ మీద వాళ్ళిద్దరూ ఆ 3 రాత్రులు పడుకోవటం గుర్తు తెచ్చుకొని, ఏంటి, తను వెళ్ళిపోగానే నా రూమ్ ఒక విధంగా అనిపిస్తుంది. అదేం లేదు, నా రూమ్ ఏమీ బోసిపోవడం లేదు, నా రూమ్ లాగానే ఉంది అని మళ్ళీ అంతలోనే సమర్థించుకుంటాడు. మైనా బట్టల లగేజ్ తీసుకుని రూమ్ నుండి బయటికి రాగానే సర్వెంట్ లలిత తనకి ఎదురవుతుంది. ఏంటి మేడం, లగేజ్తో బయటకొచ్చారు అని అడుగుతుంది లలిత. ఆ మాటలు వింటూ ఈశ్వరి, జగదీశ్వరరావు గారు కూడా అక్కడికి చేరుకుంటారు. అనుకున్నట్టుగానే రాత్రితో 3 రాత్రులు పూర్తయ్యాయి కదా, ఇక నాకు వేరే రూమ్ చూపిస్తే ఆ రూమ్లో ఉంటాను అంటుంది మైనా. లలిత అది విని ఈశ్వరి, జగదీశ్వరరావు వాళ్ళ వైపు చూస్తుంది. మైనా శ్రీమాన్ రూమ్ నుండి బయటికి వచ్చినందుకు జగదీశ్వరరావు మనసు కాస్త బాధపడుతుంటే, ఈశ్వరి మాత్రం ఎలాంటి సంకోచము లేకుండా మైనాని కోపంగా చూస్తూ, గెస్ట్ రూమ్ ఉంది కదా లలిత, వెళ్ళి తనకి ఆ రూమ్ చూపించు అంటుంది ఈశ్వరి. అదే మేడం, ఇంటి కోడల్ని గెస్ట్ రూమ్లో ఉంచడం ఎందుకు, కావాలంటే ఇంకా వేరే రూమ్స్ కూడా ఉన్నాయి కదా అని అంటుంది. చెప్పింది చెయ్యి, ఈ సంవత్సరం అంతా తను ఇక్కడ గెస్ట్గానే ఉంటుంది అంటూ ఈశ్వరి లలిత మీద విరుచుకుపడుతుంది. దెబ్బకు లలిత భయపడుతూ, అలాగే మేడం అని చెప్పి మైనా చేతుల నుండి లగేజ్ తీసుకుని, రండి మేడం, రూమ్ చూపిస్తాను అంటూ లలిత అక్కడి నుండి వెళ్తుంది. నిజంగానే నేను కూడా ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో గెస్ట్గానే ఉండాలి అనుకుంటున్నాను అని మైనా కూడా ఏమాత్రం తగ్గకుండా ఈశ్వర్కి సమాధానం చెప్పి లలిత వెనక వెళ్తుంటుంది. ఈ పొగరకేం తక్కువ లేదు అని తిట్టుకుంటూ ఈశ్వరి వెళ్ళిపోతుంది. జగదీశ్వరరావు గారు బాధపడుతూ, చివరికి నా కొడుకు శ్రీ జీవితం ఏమవుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. సాయంత్రానికి కార్తీక్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకొని అతని రూమ్లోకి డోర్ తీసి వెళ్ళబోతూ, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఈ మహాతల్లి పల్లవిని చూడాలన్నమాట, అంతా నా కర్మ అని పల్లవి మీద కోపంగా తిట్టుకుంటూ డోర్ తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. రూమ్లో ఎక్కడా పల్లవి కనిపించకపోవడంతో, ఎటు వెళ్ళింది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉండగానే, కాఫీ తీసుకో అన్నయ్య అంటూ మౌనిక రూమ్లోకి వస్తుంది. చెల్లెలు చేతి కాఫీ తీసుకొని, ఇవాళ ఎగ్జామ్ ఉందన్నావు కదా మౌనిక, ఎలా రాసావమ్మా అని అడుగుతాడు. బాగానే రాశానన్నయ్య, గుడ్ మార్క్స్ వస్తాయి అని చెప్తుంది. కార్తీక్ కాఫీ తాగి ఖాళీ కప్ చెల్లెలకిస్తూ, ఇంతకీ ఈ మహాతల్లి పల్లవి ఎక్కడా అని అడుగుతాడు. నిన్నటితో మీ 3 రాత్రులు అయిపోయాయి కదా అన్నయ్య, పల్లవి వదిన నీ రూమ్ ఖాళీ చేసి మరొక రూమ్లోకి వెళ్ళిపోయింది అని సమాధానం ఇస్తుంది. ఓ అవును కదా, మంచి పని చేసింది అంటాడు కార్తీక్. ఏమైనా పల్లవి వదిన చూస్తే జాలిగా అనిపిస్తుంది అన్నయ్య అంటుంది మౌనిక బాధపడుతూ. చెల్లెల మాటలకి కాస్త కోపంగా చూస్తూ, అసలు పల్లవి నీకు వదిన కాదు, నీ వదిన మైనా మాత్రమే, పల్లవి కాదు, తనని పల్లవి అంటూ పేరు పెట్టి పిలువు, వరుస పెట్టి పిలవకు అని అంటాడు. అంటే నువ్వు తన మెడలో తాళి కట్టావు కదా అన్నయ్య, పైగా అమ్మా నాన్న కూడా అని మౌనిక అంటుండగా, ఎవరు ఏమన్నా తను మనకి ఎప్పటికీ పరాయిదే, పరాయి వాళ్ళని పరాయి వాళ్ళలాగానే చూడాలి అని అంటాడు. అన్న మాటలకి ఇక ఏమీ మాట్లాడకుండా అప్పటికప్పుడు సరే అన్నయ్య అని చెప్పి మౌనిక ఖాళీ కప్పుతో బయటికి వెళ్తుంది. ఆ మాటలు చాటుగా విన్న జయరాం గారు బాధపడుతూ, 3 రాత్రులలో నా కొడుకు కోడల మధ్య ఏదైనా ప్రేమ చిగురిస్తుందేమో అనుకోవడం నా పొరపాటు అని అనుకుంటాడు. మరొక రూమ్లో చేరిన పల్లవి ఒంటరిగా కూర్చొని తన మెడలో ఉన్న మంగళసూత్రాల వైపు కన్నీళ్లు పెడుతూ చూస్తూ, సంవత్సరం తర్వాత కార్తీక్ సార్ మైనాని పెళ్లి చేసుకున్నా నేను మాత్రం జీవితాంతం ఈ పెళ్లికి విలువ ఇస్తాను. నా మంచికో చెడుకో కార్తీక్ సార్ నా మెడలో తాళి కట్టారు. ఆ క్షణం నుంచి
నా గుండె ఆగిపోయే వరకు కార్తీక్ సార్ నా భర్త అని అనుకుంటుంది. నైట్ 10 అవుతుండగా మైనా రూమ్లో పడుకొని ఒకప్పుడు రెస్టారెంట్లో తనకు కాబోయే భర్త గురించి పల్లవి స్నేహితులకు చెప్తూ, ఒకవేళ నా భర్త మనసులో వేరొక అమ్మాయి ఉన్నా నా భర్త ఆ అమ్మాయిని మర్చిపోయి నా వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం గుర్తు తెచ్చుకొని భయపడుతూ లేచి కూర్చొని, పల్లవి అన్నట్టుగానే కార్తీక్ని తన వైపుకు తిప్పుకుంటుందా? నిజంగానే కార్తీక్ నన్ను మర్చిపోతాడా? ఒకవేళ పల్లవి అనుకున్నట్టుగానే జరిగి కార్తీక్ నన్ను కాదని పల్లవికి దగ్గరైతే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనకే తన కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. అలా కన్నీళ్ళు పెడుతూ ఉండగా కార్తీక్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కార్తీక్ కాల్ చూడగానే కాస్త సంతోషపడుతూ ఓపెన్ చేసిన డోర్స్ చూసి బెడ్ దిగి డోర్ క్లోజ్ చేసి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. పల్లవి నా రూమ్లో నుంచి వెళ్ళిపోయింది మైనా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటాడు కార్తీక్. ఆ మాటలకు సంతోషపడుతూ నేను కూడా శ్రీమాన్ రూమ్ నుంచి బయటకొచ్చి మరో రూమ్లో ఉన్నాను అని అంటుంది. థ్యాంక్ గాడ్, నువ్వు కూడా ఫ్రీ అయ్యావన్నమాట అన్నట్టు పల్లవి రేపటి నుండి మళ్ళీ నాకు పిఏగా ఆఫీస్కి వస్తుంది అని అంటాడు. ఆ విషయం సహించలేని మైనా కంగారు పడుతూ మళ్ళీ అదేంటి అని అడుగుతుంది. తనని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోక తప్పట్లేదు మైనా. కారణం పల్లవి వాళ్ళ పేరెంట్స్. తన శాలరీ మీదనే పల్లవి ఫ్యామిలీ ఆధారపడి ఉంది. సో నాన్న మాట కాదనలేకపోయాను అని అంటాడు. ఆలోచిస్తే పల్లవి తన ఫ్యామిలీ కోసం జాబ్ చేయక తప్పదు కదా. పోనీలే, తనకు జాబ్ ఇచ్చి మంచి పని చేశావు. బట్ కార్తీక్, నీ మనసులో ఎప్పటికీ నేను మాత్రమే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది బాధపడుతూ. ఏయ్, ఏంటా మాటలు? నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. ఈ నిర్ణయంలో మార్పుండదు. ఆ విషయం గురించి నువ్వు అసలు బెంగ పెట్టుకోవద్దు అన్నట్టు రేపు మనం కలుసుకోవటానికి ఒక పబ్లిక్ పార్క్ అడ్రస్ షేర్ చేస్తాను. ఆ అడ్రస్కి వచ్చేయి. ఆ టైంలో ఆ పార్కులో పబ్లిక్ అంతగా ఉండరు అని అంటాడు. తప్పకుండా వస్తాను. ఈ నైట్ గడిచి నేను చూడటం కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటాను అంటుంది మైనా. మరో రూమ్లో శ్రీమాన్ బెడ్షీట్ని కసితీరా దులుపుతూ, ఛా, ఈ ఫ్రెష్ గాడికి కార్తీక్ ప్రియురాలతో పెళ్లి కావడం ఏంటో, ఈ బెడ్ మీద కార్తీక్ ప్రియురాలతో 3 రాత్రులు పడుకోవడం ఏంటో, అంతా నా కర్మ. ఈ ఫ్రెష్ గాడికి ఇంత అన్యాయం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. పైగా ఆ సురేష్ గాడు నేను కూడా సంవత్సరం తర్వాత సెకండ్ హ్యాండ్ అవుతానని ఏదేదో మాట్లాడుతున్నాడు. నో, నేను సెకండ్ హ్యాండ్ కాదు, నేను ఎప్పటికీ ఫ్రెష్ గాడిని అని అనుకుంటూ బెడ్ మీద పడుకొని ఐ వాంట్ ఫ్రెష్ అని కలవరిస్తూనే నిద్రపోతాడు. అలా 2 జంటలు వేరయ్యి సపరేట్ రూమ్లోకి వచ్చి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు. మరుసటి రోజు కార్తీక్ ఆఫీస్కి రెడీ అయి కిందికొచ్చేసరికి జయరాం గారు పేపర్ చదువుతూ సోఫాలో కూర్చుంటాడు. జయంతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంటే, మౌనిక కాలేజీకి వెళ్ళిందా జయంతి అని అడుగుతాడు. ఇంతకు ముందే వెళ్ళిందండి అంటూ జయంతి గారు సమాధానం ఇస్తుంది. నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అంటాడు కార్తీక్. పల్లవి కూడా రెడీ అవుతుంది, తనను కూడా తీసుకుని ఆఫీస్కి వెళ్ళి కార్తీక్ అంటాడు జయరాం గారు. నేను తన్ని ఆఫీస్కి తీసుకెళ్ళడం ఏంటి అని కార్తీక్ కోపంగా అంటూ ఉండగా ఆఫీస్కి రెడీ అయిన పల్లవి ఆ మాటలు వింటూ అక్కడికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పల్లవిని వదిలేసి కార్తీక్ వెళ్ళిపోతాడా లేక తీసుకుని వెళ్ళిపోతాడా? భార్యాభర్త అలాగే బాస్ అండ్ ఎంప్లాయీగా ఆఫీస్లో కార్తీక్ పల్లవి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలేంటి? మైనా డాక్టర్, మరి నెక్స్ట్ శ్రీమాన్ పరిస్థితి ఏంటి? ఈ ఇద్దరి మధ్య కొత్తగా చోటు చేసుకోబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.